బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ టాస్క్ల మీద టాస్క్లు పెట్టి రోజు రోజుకి రసవత్తరంగా మారుస్తున్నాడు షోని. అయితే ఈ యొక్క టాస్క్లలో సందర్భంగా లైవ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. బిగ్ బాస్ చెప్పిన ఈ యొక్క లేటెస్ట్ టాస్క్ లో సంచాలక్గా నిఖిల్ని అయితే ఎంపిక చేశారు. ఇక ఆ తర్వాత రెండు టీంలుగా డివైడ్ చేయడం జరిగింది. అయితే రెండు టీమ్స్ గా డివైడ్ అయిన టీంలో విష్ణుప్రియ టీంలో చూసుకున్నట్లయితే కిర్రాక్ సీత, ఆదిత్య, అదే విధంగా నైనిక అయితే ఉన్నారు. ఇక అదే విధంగా విష్ణుప్రియ టీంలో అఫ్రీద్ కూడా ఉన్నాడు. ఇక అభయ్ నవీన్ టీంలో చూసుకున్నట్లయితే యష్మి, ప్రేరణ, శేఖర్ భాష, అదే విధంగా పృథ్వీ కూడా ఉన్నారు. మరి వీళ్ళిద్దరి టీంలో ఈ యొక్క టాస్క్ లో ఎవరి టీం గెలిచిందంటే విష్ణుప్రియ టీం అయితే గెలిచిందని చెప్పుకోవాలి. ఇక సంచాలకుగా వ్యవహరించిన నిఖిల్ విష్ణుప్రియ టీం విన్ అయిందని డిక్లేర్ చేయడంతో యష్మి ఫుల్ గా ఫైర్ అయింది. నువ్వు అసలు సంచాలకుగా ఏమాత్రం కూడా పనికిరావేమో అన్నట్లుగా డైరెక్ట్ వర్డ్స్ ఇచ్చేసింది. ఇక ఆ తర్వాత నిఖిల్ చాలా ఓపిక్గా నేను గనక నిజంగా సంచాలకుగా మిస్టేక్ చేసి ఉండే బిగ్ బాసే స్వయంగా నన్ను తప్పించేవాడు, కానీ నేను కరెక్ట్ చేశాను కాబట్టి బిగ్ బాస్ నా మాటకి కట్టుబడి వాళ్ళని గెలిపించాడు అంటూ నిఖిల్ అయితే చెప్పుకొచ్చాడు. నిజానికి ఎవరైనా సంచాలకుగా వ్యవహరిస్తే హౌస్ మేట్స్ కి జడ్జి చేసే అర్హత లేదు. అది బిగ్ బాస్ అయితే తేల్చి చెప్పేశాడు కాబట్టి స్వయంగా నిఖిల్ ఈ మాట చెప్పడంతో అవతల వాళ్ళ టీం అయితే ఇంకా ఏమనలేక సైలెంట్ అయిపోయింది.